Hi, hello, welcome back to our channel. Here is our review on the movie Robin Hood. Before going to the review, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక కథ విషయానికి వస్తే, అనాథ అయినటువంటి రాము తన ఫ్రెండ్స్ అవసరాలు తీర్చడానికి రాబిన్ హుడ్ అనే దొంగగా మారతాడు. ఇతనికి సాయం చేయడానికి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉంటుంది. అలా పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటాడు. ఇతని దొంగతనాల వ్యవహారం ఏకంగా హోమ్ మినిస్టర్ రేంజ్కి వెళ్తుంది. దీంతో ఇతన్ని పట్టుకోవడానికి విక్టర్ వర్గీస్ అనే సిన్సియర్ అండ్ అగ్రెసివ్ పోలీస్ని నియమిస్తుంది. అయితే అతను కూడా ఇతన్ని పట్టుకోలేడు. మరోపక్క విదేశాల్లో ఉండే గ్రేట్ బిజినెస్ మ్యాన్ అభినవ్ వాసుదేవ్కి తన కూతురు అంటే ప్రాణం. అయితే తన తల్లి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే ఆమె ఇండియాకి రావాల్సి ఉంటుంది. ఇందుకోసం జెట్ కేటగిరీ ఫోర్స్ని నియమిస్తాడు ఆమె మేనేజర్. ఆ జెట్ కేటగిరీ ఫోర్స్లో హీరో కూడా ఉంటాడు. ఆమెతో పాటు అతను కూడా ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ ఊరి జనాల కోసం, హీరోయిన్ తాతగారు కోసం అండగా నిలబడతాడు. అది ఎందుకు? రాబిన్ హుడ్కి ఆ ఊరికి సంబంధం ఏమిటి? ఆ ఊర్లో జనాలని స్వామి అలియాస్ రామ్ దూత హనుమాన్ ఎందుకు పీడిస్తూ ఉంటాడు? అతనిపై ఉన్న డేవిడ్ ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా. సో ఇక సినిమా ఎలా ఉందంటే, కథ ఎక్కడో శ్రీలంకలోని తలై మన్నార్లో మొదలైనట్టు చూపిస్తారు. ఆ వెంటనే హీరో చైల్డ్హుడ్ ఎపిసోడ్ వస్తుంది. అనాథ శరణాలయాలను, వాటికొచ్చే డొనేషన్స్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే పాయింట్తో కథ మొదలవుతుంది. దీంతో సినిమాలో విషయం ఉంది అనే అటెన్షన్ వస్తుంది. తర్వాత హీరో దొంగతనాలు చేసి పేద జనాలను ఆదుకోవడం అనే పాయింట్ కూడా ఓకే. కానీ ఎప్పుడైతే హీరోయిన్ ట్రాక్ ఓపెన్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా వచ్చే సిల్లీ కామెడీ విసిగిస్తుంది. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ సోసోగా టైం పాస్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే ఒక మంచి ఫైట్ వస్తుంది. దీంతో సినిమా గ్రాఫ్ పెరుగుతుందేమో అని అనుకుంటాం. కానీ ఆ వెంటనే మళ్ళీ అనవసరమైన కామెడీ ఎపిసోడ్స్ వస్తాయి. అవి విసిగిస్తాయి. విలన్ ట్రాక్ అయితే చాలా వీక్ అంటే వీక్, అసలుకి వరస్ట్. అసలు ఆ పాత్రకి సరైన ఎస్టాబ్లిష్మెంటే లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో వచ్చే హీరో చేతిలో జోకర్స్ లా అతను ఆడుకుంటూ ఉంటాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. దర్శకుడు వెంకి కుడుంలా రాసుకున్న కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లే బాగానే డిజైన్ చేసుకున్నాడు. స్క్రిప్ట్ వరకు ఇది బాగానే ఉందేమో అనిపిస్తుంది. కానీ డైరెక్షన్ విషయానికి వచ్చేసరికి కొంచెం వీక్ అనిపిస్తుంది. చలో భీష్మలో ఉన్న మ్యాజిక్ ఇందులో మిస్ అయింది. ఇక జీవి ప్రకాష్ సంగీతం జస్ట్ ఓకే. వన్ మోర్ టైమ్, అజిదా సర్ప్రైజ్, ఈ పాటలు కొంచెం ఓకే అనిపిస్తాయి. మిగిలినవి ఏవి మనకి రిజిస్టర్ అవ్వవు అసలుకి. ఇక నిర్మాతలు మాత్రం మంచి నీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్గా ఉంటాయి. వారు పెట్టిన బడ్జెట్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, నితిన్ ఎప్పటిలాగే కొంచెం యాక్టివ్గా హుషారుగా నటించాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రీలీల పాత్రకి ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా డెవలప్ చేయలేదేమో అనిపిస్తుంది. పైగా శ్రీలీలకి వేరే వాళ్ళతో చెప్పించిన డైలాగ్ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ల కామెడీ ఓకే. శుభలేఖ సుధాకర్, లాలు వంటి నటులు జస్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టులా మిగిలిపోయారు. దేవదత్త, మైమ్ గోపిల పాత్రలు విలన్స్ గా మొదలై కామెడీ టర్న్ తీసుకుంటాయి. ఇక డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో నటించాడు అనే కంటే జస్ట్ కనిపించాడు అంటాం కరెక్ట్ ఏమో. సో ఫైనల్లీ రాబిన్ హుడ్ సినిమా నితిన్ గత సినిమా ఎక్స్ట్రా కంటే కొంచెం బెటరు. కానీ దర్శకుడు వెంకి కుడుముల చలో భీష్మ వంటి సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా వీక్.